స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము 7వ అధ్యాయము 7వ రోజు ప్రశ్న. కార్తీక మాస కర్తవ్యము వివిధ ధర్మాలు. వశిష్ఠుడు ఇట్లు పలికెను: ఓ జనక మహారాజా, కార్తీక మహత్యమును ఇంకా చెప్పెదను. సావధాన మనస్కుడవై వినుము. కార్తీక మాసమందు ఎవడు పద్మముల చేత పద్మముల వంటి నేత్రముల కల హరిని పూజించునో వాని ఇంటిలో పద్మముల యందు లక్ష్మీదేవి నిత్య నివాసము చేయును. కార్తీక మాసమందు భక్తితో తులసీ దళములతోనూ జాజి పువ్వులతోనూ హరిని పూజించిన వాడు తిరిగి భూమి యందు జన్మించడు. కార్తీక మాసమందు మారేడు దళములతో సర్వవ్యాపకుడైన హరిని పూజించువాడు తిరిగి భూమి యందు జన్మించడు. కార్తీక మాసమందు భక్తితో ఫలములను దానమిచ్చువాని పాపములు సూర్యోదయము కాగానే చీకట్లు ఎట్లు నశించునో అట్లు నశించును. ఉసిరిగ కాయలతో ఉసిరిగ చెట్టు కింద హరిని పూజించువాని యముడు చూచుటకు కూడా సమర్థుడు కాడు. కార్తీక మాసమందు తులసీ దళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా వనభోజనము ఆచరించువాని యొక్క కోట్లాను కోట్ల పాపాలు నశించును. కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా ఉసిరిగ చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించువాడు వైకుంఠమునకు పోయి అచట విష్ణువు వలె ఆనందించుచుండును. కార్తీక మాసమందు భక్తిచే హరి యొక్క ఆలయమందు మామిడి చిగుర్లతో తోరణమును కట్టువాడు పరమ పదమును పొందును. కార్తీక మాసమందు హరికి అరటి స్తంభములతో కాని పుష్పములతో కాని మంటపమును నిర్మించి పూజించివాడు చిరకాలము వైకుంఠమునందు ఉండును. కార్తీక మాసమందు ఒక్క మారైనను హరి ముందు దండ ప్రమాణము ఆచరించు వారి పాప విముక్తులై అశ్వమేధ యాగ ఫలమును పొందుదురు. కార్తీక మాసమందు హరియందు జపము హోమము దేవతార్చనము చేయువారు తమ పితరులతో కూడా వైకుంఠమునకు పోవుదురు. కార్తీక మాసమందు స్నానము చేసి తడి బట్టలతో ఉన్న వానికి చలితో వణుకు వానికి వస్త్రదానము చేయువాడు 10,000 అశ్వమేధ యాగములో చేసిన ఫలమును పొందును. కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోహణము చేయువాని పాపములు గాలికి దుమ్ము ఎగిరిపోవునట్లు నశించును. కార్తీక మాసమందు బృందావనమందు ఆవు పేడతో అలికి 5 రంగులతో శంఖ పద్మ స్వస్తికాది ముగ్గులు పెట్టిన స్త్రీలు హరికి ప్రియులగుదురు. కార్తీక మాసమందు విష్ణు సన్నిధిలో నందాదీపమును అర్పించిన పుణ్యము యొక్క గొప్పతనము చెప్పుటకు బ్రహ్మకు కూడా శక్యము కాదు. పర్వతిథులలో పెట్టిన దీపమునకు నందాదీపమని పేరు. ఈ నందాదీపము నశించిన ఎడల వ్రతభ్రష్టుడగుదును. తిలలతోనూ ధాన్యముతోనూ అవిష పువ్వులతోనూ కలిపిన నందాదీపమును కార్తీక మాసమందు హరికి సమర్పించవలెను. నంద అనగా ఏకాదశి పూర్ణిమ మున్నుగు పర్వతిథుల యందు చేయున్నది. కార్తీక మాసమందు శివునికి జిల్లేడు పువ్వులతో పూజించిన వారు చిరకాలము జీవించి తుదకు మోక్షమును పొందుదురు. కార్తీక మాసమందు విశ్వాలయ మంటపమును భక్తితో అలంకరించువాడు హరి సన్నిధికి చేరును. కార్తీక మాసమందు హరిని మల్లె పువ్వులతో పూజించువాని పాపములు సూర్యోదయానంతరము చీకటి నశించునట్లు నశించును. కార్తీక మాసమందు తులసి గంధముతో సాలగ్రామమును పూజించువాడు పాప విముక్తుడై విష్ణులోకమును పొందును. కార్తీక మాసమందు హరి సన్నిధిలో స్త్రీ కాని పురుషుడు కాని నాట్యము చేసిన ఎడల పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడా నశించును. కార్తీక మాసమున విశ్వాలయమందు అలంకారము చేయువాడు చేయించువాడు వైకుంఠమందు సాయుజ్య విముక్తిని పొందుదురు. కార్తీక మాసమందు భక్తితో అన్నదానము ఆచరించు వాని పాపములు పెను గాలిచే గాలికి మబ్బుల వలె విడిపోవును. కార్తీక మాసమందు తిలదానము మహానదీ స్నానము బ్రహ్మపత్ర భోజనము అన్నదానము ఈ 4 శర్మములను చేయవలెను. బ్రహ్మపత్ర భోజనము అనగా మోదుగ ఆకుల విస్తరిలో భోజనము చేయుట. కార్తీక మాసమందు స్నానము దానము యథాశక్తిగా చేయనివాడు 100 జన్మలందు కుక్కగా పుట్టి తరువాత చండాలుడగును. స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక వ్రతం ఆచరించని వారు ముందు గాడిదగా జన్మించి తరువాత 100 మారులు కుక్కగా జన్మించుదురు. కార్తీక మాసమందు కదంబ పువ్వులతో హరిని పూజించువాడు సూర్యమండలమును భేదించుకొని స్వర్గమునకు పోవును.
మొగలి పువ్వులతో భక్తితో హరిని పూజించువాడు 7 జన్మలందు వేదాంగ పారంగతుడై బ్రాహ్మణుడిగా జన్మించును. పద్మములతో హరిని పూజించువాడు సూర్యమండలమందు చిరకాలము నివసించును. తాను స్వయముగా అవిస పువ్వుల మాలను తయారు చేసి ఆ అవిస పువ్వుల మాలికలతో పూజించువాడు సర్వాధిపతి అగును. స్త్రీలు పూల మాలికల చేతను తులసీ దళముల చేతను కార్తీక మాసమందు హరిని పూజించినెడల సర్వపాప వినిర్ముక్తులై వైకుంఠమును పొందుదురు. కార్తీక మాసమున ఆదివారమందు స్నానము చేసిన ఎడల మాసమంతయు స్నానము ఒనర్చిన పుణ్యము పొందుదురు. శుద్ధ పాడ్యమి నాడు, పూర్ణిమ నాడు, అమావాస్య నాడు ఈ 3 రోజులు ప్రాతస్నానము చేసిన ఎడల అశక్తునకు కూడా మాస స్నానము ఫలము వచ్చును. అందుకు శక్తి చాలనిచో 1 రోజులు తప్పకుండా మాస మహత్యమును వినినట్లయితే స్నాన ఫలము కలిగి పాపములు నశించును. దీపములను చూచి ఆనందము నొందిన పాపములు నిశ్చయముగా నశించును. ఇతరులకు హరిపూజ కొరకు మనోవాక్కాయముల చేత సహాయము చేయువాడు స్వర్గమును పొందును. భక్తితో గంధ పుష్ప ధూప దీపాదుల చేత హరిని పూజించువాడు వైకుంఠమునకు పోవును. ఈ మాసమున హరి సన్నిధిలో జపం ఆచరించని వాడు భూమి యందు 7 జన్మలందు నక్కగా జన్మించును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమున సాయంకాలమందు హరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేయువారు వైకుంఠమును చేరుదురు. కార్తీక మాసమందు సాయంకాలమున ఆలయమందు స్తోత్రములను పఠించువాడు స్వర్గలోకమునకు కొంతకాలమున ఉండి తరువాత ధ్రువలోకము చేరి సుఖించును. కార్తీక పురాణము 7వ రోజు పారాయణము సంపూర్ణము. 7వ రోజు 7వ ప్రశ్న. పూతే పూయకుండా కాయలు కాచే వృక్షము ఏది? పూత పూయకుండా కాయలు కాచే వృక్షము పేరు చెప్పండి. ఓం నీలకంఠాయ నమః. శుభమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు. అందరికీ నమస్కారం. మీ వాసవి బండారు.